శివుణ్ణి శ్రీకంఠుడు అంటారు. శ్రీ అంటే లక్ష్మీదేవి అని అర్థం ఉంది, సంపద అని అర్థం ఉంది. గౌరవవాచకంగా మనం చాలామంది పేర్లకి శ్రీ వాడతాం. అన్నిటికంటే నలుపు అని కూడా అర్థం ఉంది. శ్రీకంఠ అంటే నల్లని కంఠం కలిగినవాడు. లక్ష్మీదేవి కంఠం కాదు, లక్ష్మీదేవి ఆయన కంఠంలో ఉండదు, సంపదలు ఆయన కంఠంలో లేవు, గౌరవవాచకం కాదు. మంచిది. ఇక్కడ నల్లని కంఠం కలిగినవాడు. ఎందుకు నల్లని కంఠం? శివుని పేర్లలో శ్రీకంఠుడు అనేది ఒకటి. శ్రీకంఠాయ నమః, శ్రీకంఠాయ నమః, శ్రీకంఠాయ నమః అని 100 సార్లు రాసినా మనకి జ్ఞానం కలగదు. శ్రీకంఠుడు ఎందుకు అయ్యాడో తెలుసుకుంటే నల్లని కంఠం ఎందుకు వచ్చిందండి? శివుడు పూర్తిగా తెల్లగా ఉంటాడు, అమ్మవారు నల్లగా ఉంటుంది. పూర్తిగా తెల్లగా ఉండేవాడి కంఠంలో నలుపు ఎందుకు వచ్చింది? విషం సేవించడం వల్ల వచ్చింది. ఆ విషయాన్ని కూడా ఆయన ఏం చేశాడు? మింగితే లోపలున్న లోకాలు దగ్ధం అవుతాయని, బయటకి కక్కితే బయట ఉన్న లోకాలు దగ్ధం అవుతాయని అటు ఇటు కాకుండా కంఠంలో పెట్టు కూర్చున్నాడు. అందుకే కొంతమంది సమస్యలను బయటికి చెప్పలేక పడలేక నానాబాధ పడుతుంటే మెంగలేక కక్కలేక ఎడుతున్నాడు అంటారు. ఆయన దాన్ని ఎలా తీసుకున్నాడు అంటే, ఇంతమంది దేవతలు రాక్షసులు అందరూ బాధపడుతూ ఉంటే అమృతానికి ముందు విషం వచ్చిందని, ఆ విషాన్ని నేను స్వీకరించకపోతే ఎవరు స్వీకరిస్తారు? విషం వచ్చింది కదా అని వాళ్ళు మధించడం మానేశారనుకోండి, అమృతం రాదుగా. అందుకే అమృతం ముందు విషం వచ్చింది. ఆ విషయాన్ని ఆయన స్వీకరించి మళ్ళీ చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. భగవంతుడు రూపం ధరించినప్పుడు ఎలా ఉంటుంది అంటే, 14 లోకాలు ఆయన కడుపులోనే ఉన్నప్పటికీ ఒక రూపం ఆయన ధరించాడు కాబట్టి ఆ రూపం ఏ లోకంలో ఉందో ఆ లోకం బయటే ఉండాలి, మిగిలిన 13 లోపల ఉండాలి. అంతే కదా, ఖచ్చితంగా. లేదు మొత్తం 14 మాయే ఉండాలి, ఏదో రకంగా ఉండాలి. అందుకే పోతన గారు భాగవతంలో రాస్తాడు, శ్రీకృష్ణుడు చక్రం పట్టుకుని భీష్ముడి మీదకి దూకాట. అప్పుడు ఏమైంది? ఊరికినాలో అర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల అంటాడు. ఆయన కిందికి దూకేసరికి ఆ బరువుకి లోపల, ఈయన దూకిన బరువుకి లోపల ఉన్న లోకాలన్నీ కదిలిపోయి ఆ లోకాల బరువుకి బయట ఉన్న లోకం కదిలిందట. ఈ పద్యం చదివిన తత్వవేత్త ఎవరికైనా అనుమానం వస్తుంది, లోపల కొన్ని బయట కొన్ని ఉంటాయా? అలా ఉండవే. హెచ్చకించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నీకు కనిపిస్తున్నది వినిపిస్తున్నది ఏది ఉందో అదంతా అంతర్బహిష్ట, లోపల బయట కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు ఇక లోపల ఎక్కడవి బయట ఎక్కడవండి? అంచేత ఖచ్చితంగా శంకరాచార్య చెప్పినట్టుగా బయట కనిపించే జగత్తు మాయా, భగవంతుడు లోపల ఉన్నవే అన్ని జగత్తులు, అదే సత్యం. మనం అందరం భగవంతుడి కడుపులో ఉన్నాం, భయపడాల్సిన పని లేదు. బయట ఉన్నాం, ఆయన ఎవరో వచ్చి మనం రక్షించాలి అనుకోవడం వల్ల భయపడుతున్నాం, కానీ మనమంతా భగవంతుడి గర్భంలోనే ఉన్నాం, ఆయన బిడ్డలమే మనం. కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా భయం ఉంటుందమ్మా? బయటకు వచ్చాక ఉంటుంది, కానీ కడుపులో ఉన్న బిడ్డకి ఏ భయం ఉండదు. అది భయం అని కూడా వాడికి తెలవదు, తల్లి చూసుకుంటుంది మొత్తం అంతా. ఇక బయటకు వచ్చాడు అంటే వాడు ఏడిస్తే కానీ తల్లి కూడా రాదు. లోపల ఏడవలసిన పనే లేదు, కడుపులో బిడ్డ ఏడుస్తాడా? అది తెలుస్తుందా వాడికి? ఏమిటి ఎడవకుండానే మరి పాలు కావాలా, ఏ ఆహారం కావాలి, ఎటువైపు ఒత్తిగిలి పడుకోవాలి, వాడు ఆరోగ్యంగా ఉండడం కోసం ఏ మందులు వాడాలి అన్నీ తల్లి చూస్తోందా లేదా? అలాగా కడుపులో ఉన్న బిడ్డ సౌఖ్యాన్ని చూసినట్టే లోపల ఉన్న లోకాల సౌఖ్యం చూడాలి. అలాగని శివుడు రూపం ధరించాడు కాబట్టి బయట ఒక లోకం కనపడుతోంది ఆయన రూపంతో సహా, ఈ లోకాన్ని కాపాడాలి. అందుకని ఆయనకి బయటకి కక్కకుండా లోపలికి మింగకుండా ఆ విషాన్ని ఇక్కడ ధరించడం వల్ల అక్కడ నల్లటి మచ్చ ఏర్పడింది. అందుకని శ్రీకంఠ.